హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అదేంటంటే మన వాలంటీర్ల గురించి అప్డేట్ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారా లేదా, అసలు చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు దీని గురించి ఏం స్పందిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద పూర్తి వివరాలు అయితే మీకు తీసుకొచ్చాను. దానిలో భాగంగా ఈరోజు చూసుకుంటే వాలంటీర్లపై అయితే ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది. అదేంటి అంటే వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై అయితే ప్రభుత్వం ఇవాళ కేబినెట్ భేటీలో అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకైతే మంత్రి పార్థసారథి అయితే ఈరోజు స్పందించారు. అయితే అసలు వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి ఒక ఆలోచన చేస్తుంది. దానిపై జూలై 1న వచ్చే పెన్షన్లు అయితే పంపిణీ బాధ్యతలు మాత్రం అయితే సచివాలయం సిబ్బందికి అప్పగించాం. ఎప్పటివరకు అయితే వాలంటీర్లు అయితే మేము వినియోగించాం. ఆ తర్వాత ఏదన్నా ఉంటే మేము చెప్తామనే విధంగా మంత్రి పార్థసారథి గారు తెలియజేశారు. అయితే వాలంటీర్ల రాజీనామా అంశంపై అయితే హైకోర్టు విచారణ అయితే జరిగింది. ఆ విచారణ అయితే బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే దాఖలు చేసిన పిటిషన్ అయితే సుమారు 64,000 మంది రాజీనామా చేశారని లాయర్ కోర్టుకు తెలిపారు. అందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్ల ఫిర్యాదులతో అయితే వైసీపీ నేతలపై కేసులు కూడా నమోదయ్యాయని అయితే చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు కోర్టు విచారణ 4 వారాలకైతే వాయిదా వేసింది. అయితే మనం చూసుకున్నట్టయితే అసలు వాలంటీర్లను ఉంచుతారా, తీస్తారా? ఎందుకంటే వైఎస్ జగన్ గారికి సపోర్ట్గా వాలంటీర్లు పనిచేశారు అనే ఉద్దేశంతో వీళ్ళని పక్కన పెట్టారా చంద్రబాబు గారని మనం ఆలోచించాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసేసే క్రమంలో ఉందా అనే ప్రభుత్వం ఆలోచిస్తుందని అయితే మనం అనుకోవాలి. ఎందుకంటే రేపు జరిగే జూలైలో ఇచ్చే పింఛన్లో అయితే వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయట్లేదు. అదేవిధంగా కేంద్ర సచివాలయ ఉద్యోగులనే దీనికి ఉపయోగిస్తున్నారు. ఇలా చూసినట్టయితే వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి, అసలు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి మళ్ళీ ఏ జాబ్లలో తీసుకుంటారా లేదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏందని వాలంటీర్లు చాలామంది అయోమయంలో పడిపోయారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు చాలామంది కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. పక్కా మమ్మల్ని తీసుకోవాలి, వాలంటీర్లను వినియోగించుకోవాలని. దీనిపై అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో అయితే చెప్పారు, వాలంటీర్ వ్యవస్థలకు నేను శాలరీలు కూడా పెంచుతున్నాననే ఒక సభలో చెప్పడం జరిగింది. మరి దానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది తెలియాలి. కానీ మరి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు దాని గురించి అయితే ఎలాంటి మాటలు అయితే మాట్లాడట్లేదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది, మరి దీన్ని భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది మరి కొన్ని రోజులు అయితే వేచి చూడాల్సిందే. కానీ వాలంటీర్లు అయితే చాలా అయోమయంలో ఉన్నారైతే మనం చూస్తున్నాం. చాలామంది రోడ్డున పడ్డారని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా దయ ఉంచి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని వాలంటీర్లను అయితే విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.